ఇప్పుడు మీరేమన్నారంటే వయసుకి శృంగారానికి వయసుకి సంబంధం లేదు అన్నారు. అంటే మనిషి ఒక 80 అయినా 90 అయినా, కానీ అతను చెప్పాడండి ఒక ఇంటర్వ్యూలో, వాళ్ళ వైఫ్ ఇతనికి 70 ఏళ్ళు ఎంతో ఉంటాయి, వాళ్ళ వైఫ్కు 60 ఎంతో ఉన్నాయండి. ఆవిడకి ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటది. అతను అది వైఫ్ నాకు ఇంట్రెస్ట్ అయితే నేను అడిగినప్పుడల్లా ఒప్పుకోవట్లేదండి, శృంగారానికి కొద్దిగా ఇబ్బంది పెడుతుందని అంటాడు. వయసు వచ్చిన తర్వాత న్యాచురల్గా హార్మోన్స్ రోల్ ఉంటుంది. ఆడవాళ్ళు ఈస్ట్రోజన్, మగవాళ్ళకు టెస్టోస్టెరాన్. ఆడవాళ్ళు 45 ఏళ్ళు వచ్చారు కదా, 45 50 ఏళ్ళు వచ్చారు కల్లా వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. మనకి సెక్స్ పరమైన ఆ కోరిక పుట్టించేది ఎక్కువగా మన సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, మెయిన్గా ఈస్ట్రోజన్. ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయాక వాళ్ళు ఆ లైంగికపరమైన ఆలోచనలు తగ్గిపోతాయి, లేడీస్ బాగా తగ్గిపోతాయి. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అలా డిక్లైన్ అవ్వదు, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అయినట్టుగా టెస్టోస్టెరాన్ అవ్వదు. ఆవపడం వాళ్ళ కోరిక ఉంటుంది, మగ ఆడదాళ్ళ కోరిక చచ్చిపోతుంది. అందుకనే చాలే చంపుదనకని అంటారు వాళ్ళు. అవును, వాళ్ళకేంటి ఈస్ట్రోజన్ తగ్గిపోయింది, తగ్గిపోయిన సెక్స్ డిజైర్ తగ్గిపోయింది. డిజైర్ పుట్టాలంటే ఆ సెక్స్ హార్మోన్ ఉండాలి, ఆ సెక్స్ హార్మోన్ ఉండదు. అంచేత వాళ్ళు సెక్స్ పరంగా వాళ్ళు ఒక రకమైన వారి విరక్తిగా ఉంటున్నారు. అటువంటి ఆడవాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ చేస్తే మంచిదంటారా? కొంత వాడచ్చు, కొంత వాడచ్చు. ఇప్పుడు ఫైటో ఈస్ట్రోజన్స్ ఉన్నాయి, నష్టం. మామూలుగా ఈస్ట్రోజన్స్ మంచిది కాదు, అవసరం లేదు. ఊరికి మరి రొటీన్గా ఈస్ట్రోజన్స్ వాడకూడదు. ఫైటో ఈస్ట్రోజన్స్ వాడచ్చు, వాడితే కొంతవరకు. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే వృక్ష సంబంధమైనవి ఈస్ట్రోజన్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. వాడితే మన నష్టం చేయనివి, అంటే మనం తినే ఆహారంలోనే ఉంటాయి. ఆ ఫైటో ఈస్ట్రోజన్స్ వాడుకోవచ్చు, చేస్తే తప్ప చేయొచ్చు కంట అవసరం. అయితే ఆ వాడినంత మంది రావలేదు. దీంట్లో మైండ్ సెట్ కూడా కలుస్తుంది. దీంట్లో కేవలం హార్మోన్సే కాదు, మనకి డిప్రెషన్ ఉంటుంది చాలామందికి. లేడీస్లో డిప్రెషన్ వచ్చేస్తుంది, పిల్లలు దూరం అయిపోతారు. ఆ పిల్లలతో ఉన్న అటాచ్మెంట్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువ. పిల్లలు లేకపోతే, పిల్లలు దూరం అయిపోతే, మనవాళ్ళు ఎవరి దగ్గర లేకపోతే, ఆ అటాచ్మెంట్ లేకపోవడానికి వాళ్ళకి చాలా బాధ ఎక్కువవుతుంది. ఎప్పుడైతే డిప్రెషన్ వస్తుందో, సెక్స్ విషయంలో బాగా గుర్తించాల్సిన డిప్రెషన్ మాట గుర్తుంచుకోవాలి. డిప్రెషన్ అనేది సెక్స్ని బాగా డల్ చేస్తుంది, సెక్స్ లేకుండా చూస్తుంది. అంచేత పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంత వయసులో కానీ ఇంకొరంగా కానీ ఎవరైనా ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇంట్లో సరిపోయారు అనుకోండి, కొంతమంది నెల 2 నెలలు సెక్స్ ఏం చేయలేకపోతారు. కానీ డిప్రెషన్ మైండ్ డల్ అయిపోతుంది. వాళ్ళ ఫీల్ గుడ్ హార్మోన్స్ సీక్రెట్ అవ్వకపోతే డల్ అయిపోతారు అన్నమాట. అంచేత డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డిప్రెషన్ ప్రారంభంలో మనం డిప్రెషన్ కూడా ట్రీట్ చేయాలి. చేయడం అయితే మైండ్ సెట్ని కాస్త యాక్టివ్గా ఉంచుకున్నట్లయితే వాళ్ళు బాగుంటారు. ఇక డాక్టర్ గారు బాల్య వివాహాలు తెలుసా అండి? నా వయసులో ఏంటంటే 22, 23, 24 వచ్చేసరికి పెళ్లి చేసేవారండి. ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజ్ 30 తర్వాత అంటున్నారు. అసలు ఏది మంచిది అంటారు, మీ డాక్టర్గా చెప్పండి. వయసు పెళ్ళికి మాత్రం కరెక్ట్ వేసే నా దృష్టిలో 18-24 ఏళ్ళు అండి. 18-24 ఆడపిల్లైనా మగపిల్లండి సరే, 18-24. ఒకవేళ ఆడపిల్ల వయసు మగపిల్లాడి వయసు కొద్దిగా ఎక్కువ ఉన్న, మగపిల్లాడికి 22 ఏళ్ళు, ఆడదానికి 24 ఏళ్ళు అని ఏం పర్వాలేదు, ఏమదు. ఆడదాని వయసు మగవాడికి తక్కువ ఎందుకు ఉండాలండి? మన ఊరికే పురుషాధిక సమాజం కనుక మగవాడి కంటే ఆడదాని వయసు తక్కువ ఉండాలి మనం అంటున్నాం, ఏం లేదు. అంచేత వయసుకి పెళ్ళి మాత్రం 18 ఏళ్ళ నుంచి లీగల్ 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వీయలేదు. మా ఆడపిల్లకి 18 ఏళ్ళు, మగవాడికి 21 ఏళ్ళు నిండాలి. నిండితేనే మనకి ఇది. ఆ రకంగా పెళ్లి చేసాక 24 ఏళ్ళ లోపల పెళ్ళి అయిపోతే వీళ్ళకి ఫెర్టిలిటీ పవర్ ఉండవు. పిల్లలు కలిగే ఆడవాళ్ళకి ఫెర్టిలిటీ పవర్ అనేది 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య ఉంటుంది ఫెర్టిలిటీ పవర్. ఇంకా చెప్పండి 31 ఇయర్స్ వరకు ఉంటుంది. అంచేత ఆ వయసు పిల్లలు పుడితే చక్కగా ఆరోగ్యంగా పుడతారు. 35 ఇయర్స్ అయిపోయాక అన్న విడుదల తగ్గిపోతుంది. ఒకవేళ కొంతమంది అన్న విడుదలు ఉన్నా దాంట్లో అసాధారణమైన జీన్స్ తయారవుతాయి. జెనెటిక్గా వాళ్ళలో కొద్దిగా తేడా వస్తుంది. అంచేత జీన్స్ వచ్చి పుట్టే పిల్లల్లో అంగవైకల్యాలు రావడానికి అవకాశం ఉంది. పుట్టే పిల్లలు నిర్మాణం తేడా రావచ్చు. అంచేత గుండె జబ్బు రావచ్చు, బ్రెయిన్ సంబంధించి కండరాల జబ్బులు రావచ్చు, ఏం రావచ్చు. అలాగే మగవాళ్ళలో కూడా 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత వీరికణాలు ఉంటాయి. కానీ ఆడవాళ్ళలో ఎలా అయితే వాళ్ళ ఎగ్గులో ఏ రకంగా అయితే జెనెటిక్గా జీన్స్ ప్రకారం జన్యుపరంగా తేడా వస్తుందో, మగవాళ్ళ వీరికణాలు కూడా అలాగే జెనెటిక్గా ఒక డిఫెక్ట్లు ఏర్పడతాయి. అప్పుడు గర్భం రావడం కష్టం అవుతుంది, పుట్టే పిల్లలు ఆరోగ్యం ఉండకపోవచ్చు. అంచేత సైంటిఫిక్గా చేసినట్టయితే పెళ్ళి 18 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ మధ్య వయసు ఇటువంటి ఎలా అయినా పర్వాలేదు, 10-24 ఏళ్ళ మధ్య పిల్లలు పుట్టడం అనేది 35 ఇయర్స్లోగా అయిపోవాలి.
పిల్లలు పుట్టాలి 35 ఇయర్స్ లోపు. అయిపోవాలి. మ్మ్. అసలు 32 ఇయర్స్ 31 32 ఇయర్స్ అంటాం. అంటే 35 ఇయర్స్లోగా అయిపోయేవాళ్ళు అంతే లెక్క. ఇప్పుడు అంతా ఈ చదువులు పడిపోయి ఉద్యోగాలు పడిపోయి లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి లేట్ మ్యారేజ్ వస్తాయి. ఈ లేట్ మ్యారేజ్ వల్ల మానసికంగానూ ఇబ్బందులు వస్తున్నాయి, శారీరకంగానే వస్తున్నాయి, సంతానపరంగానే ఇబ్బందులు వస్తున్నాయి, ఈ అభాషణలు తెగిపోతున్నాయి, రకరకాల ఇబ్బందులు ఎన్నో ఉంటున్నాయి. అంచేత పెళ్ళి మాత్రం బిట్వీన్ 18 ఇయర్స్ టు 24 ఇయర్స్, ఆడవాళ్ళకి 18 ఇయర్స్, మగవాళ్ళకి 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వడం చాలా ముఖ్యం. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఒక కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, సొంత డబ్బులతో చేయాలనే ఒక తాపత్రయం ఉండాలి మనిషికి అండి. ఒక రకమైన కృత్రిమమైనటువంటి వాల్యూస్ వచ్చేసాయి. ఒక వాల్యూస్ కాదు, ఇద్దరి మధ్య అనుబంధం ముఖ్యం. ఈ డబ్బులు ఆస్తులు ఇవన్నీ కాదు. మనం ఆడపిల్ల కూడా పెళ్లి చేసేవాడు ఏ రకంగా తయారైపోయినట్టు వాళ్ళు ఇతనికి ఇవన్నీ ఉన్నాయా లేదా, వాడు అందంగా ఉండకపోయినా పర్వాలా, వాడికి ఇవన్నీ డబ్బులు ఉన్నాయా లేదా, వాడు నన్ను శ్రీకారం తిప్పుతాడు లేదా, ఊళ్ళు తీసుకెళ్తాడు లేదా, నాకు నగలు కొనిపెడతాడు లేదా, నాకు బట్టలు కొనిపెడతాడు లేదా, ఇదే లెక్క. వాడు అందంగా ఉండకపోయినా పర్వాలా, కానీ వాడిని ఎలా ప్రేమించేటప్పుడు కూడా ఇంకా ఆరంగానే ప్రేమలో కూడా ఇప్పుడు వాడు చూసి కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, చివరికి వాడిని వీళ్ళు ఎంటర్టైన్ చేసే మనిషి ఉన్నా కదా అని కూడా చూస్తున్నారు. అది విచిత్రం. అసలు ప్రేమ లవ్ ఈజ్ బ్లైండ్ అంటాం. ఇప్పుడు రోజుల్లో లవ్ ఈజ్ అంటే రియల్ లెవెల్ కావు ఇవన్నీ. వీళ్ళు ప్రేమించడం కూడా చూసుకుని అన్ని బేరీ చేసుకుని ప్రేమిస్తున్నారు. అది ప్రేమ అవుతుంది.